సార్ రేణు దేశాయ్ గారి కామెంట్స్ కొంచెం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంటే సన్యాసం తీసుకుంటానని చెప్పని. అంటే మీరు చూసారా ఏంటి దాని గురించి మీరేమంటారు? ఏంటి ఆవిడ పోస్ట్ గురించి? ఆమెను బాధని ఒక ఆడబిడ్డగా అర్థం చేసుకోవాలి. ఆమె మాట్లాడిన మాటల్లో వైరాగ్యం ఉంది, బాధ ఉంది. అంటే నేను అనుకుంటున్న విషయంలో ఆమె ఆ రోజుల్లో తప్పు చేశాను అంటే డైవర్స్ చేసుకోవడం తప్పు జరిగింది అని ఒక ఫీలింగ్లో ఉంది, బాధలో ఉంది. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అన్నంత చాలా మంచి వ్యక్తిని ఆమెకు తెలుసు, ఆమె కూడా చెప్తుంది. ఒక మంచి వ్యక్తి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి, ప్రజల కోసమే పోరాడే వ్యక్తి, వాళ్ళిద్దరి పిల్లల్ని ఎంత ప్రాణంగా చూసుకుంటాడో ఆమెకు తెలుసు. కనుక వాళ్ళ లైఫ్ ఏ విధంగా చేయాలనేది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటారు. అలాంటి ఫ్యామిలీలో నేను లేనే అన్న ఒక ఫీలింగ్ ఆమెకు ఉంది అనేది మాత్రం ఆమె మాటలో నాకు అర్థమైంది. ఏంటంటే నేను ఎక్కడో తప్పు చేశాను, నా పిల్లలు ఇప్పుడు డెవలప్ అవుతున్నారు, నా పిల్లలు ఆల్రెడీ హీరో అవడానికి ప్రయత్నం అవుతుంది, నా కూతురు వచ్చి రాజకీయాల్లో రావడానికి అవకాశం ఉంది, కానీ నేను సన్యాసం తీసుకుంటున్నాను అన్న మాటకి ఆమె ఆ రోజు ఏదో నేను అంటే డివోర్స్ తీసుకునే తప్పుడు నేను తప్పు చేశాను ఒక ఫీలింగ్ అయితే ఆమె మాటల్లో నాకు అనిపించింది. ఆ కుటుంబాన్ని నేను వదులుకున్నానే, ఆ కుటుంబాన్ని నేను కొంచెం ఆలోచనలో ఆవేశంలో కొన్ని చిన్న పొరపాట్లు జరిగి ఉన్నాయేమో, ఆ భార్యాభర్తల మధ్యన అది జరగకుండా ఉండవలసింది ఏమో నాకు ఫీలింగ్ అయితే ఆ మనసులో కనబడుతుంది అనేది నాకు అర్థమైంది. అందుకని ఆమె ఏమన్నది చాలా హుందాతనంగా, ఆలోచనతనంగా పిల్లల భవిష్యత్తు చూసుకొని ఎక్స్ హస్బెండ్ పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు చూసుకొని ఆమె ఏమంటుంది, మ్యారేజ్ చేసుకుంటున్నాను చెప్పలే, ఎస్ నేను ఇంకా సన్యాసం తీసుకుంటాను అన్నది. అంటే ఆమె ఆ ఆలోచనని పక్కన పెట్టింది. నా పిల్లల భవిష్యత్తు కావాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అన్న ఒక ఫీలింగ్లోని ఇక ఏంటంటే ఎలాగైనా నేను ఈ పిల్లల భవిష్యత్తు కొంచెం సెటిల్ అయిపోతే నేను ఇంకా మామూలుగా ఉండే బదులు నేను సన్యాసం తీసుకుంటాను అన్న మాట ఆమె మాటలో నాకు అనిపించింది. ఆమె గ్రేట్ అంటే ఒక ఆడపిల్లగా ఆలోచనలో నిక్కచ్చిగా పిల్లలిద్దరిని చక్కగా పెంచింది. పిల్లలిద్దరిని హీరో గారికి అనుకూలంగా, పవన్ కళ్యాణ్ అనుకూలంగా చక్కగా చూసి అంటే దీనికి కారణం అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఎప్పుడు ఆవిడకి డిఎమ్స్ అవ్వచ్చు ఇలా చేస్తూ ఉంటారు కదా. అంటే ఇంకా ఒక్క మాట చెప్తానండి, ఎవరు ఏమన్నా అవునన్నా ఆమె ఈజ్ ఎక్స్ వైఫ్, దాంట్లో ఆమెని ఏ ఒక్క తప్పుడు మాట అనటానికి ఎవరు లేదు అనకూడదు. అంటే వాళ్ళు కూడా ఇంకా అనకూడదు, వదిన గారు. ఎస్ అదే అంటున్నాను, ఆమె వదిన గారిగా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఈరోజు పైకి వచ్చారు, పెరిగారు కనుక ఆ పిల్లల బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, ఆమె చూసుకుంటుంది. కాబట్టి ఆమెని మనం ఒక్క మాట కూడా మనం అనకూడదు. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూసుకుంటున్నా ఆమెను కూడా అలాగే చూసుకోవాలి. ఓకే, ఇంటర్నల్గా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఫ్యామిలీలో ఉండొచ్చు, అది ఏం జరిగింది ఎలా జరిగిందని మనం దాంట్లో డిస్కస్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండని అప్పుడు కోరుకునేవాళ్ళమి. ఇప్పుడు అనుకోకుండా చిన్న మిస్అండర్స్టాండింగ్ డైవర్స్ అయినా కూడా ఆమెను ఎప్పుడు మనం గౌరవిస్తూనే ఉండాలి, పిల్లల్ని గౌరవిస్తూ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి ఏ గౌరవం ఉందో ఆమెకి అదే గౌరవం ఇవ్వాలి. ఇది నేను అనుకుంటుంది. ఫ్యాన్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఉద్దేశం. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా ఫ్యామిలీలోనే మనం డిస్కషన్ చేయకూడదు. ఫ్యామిలీలో ఏ ఒక్కటి మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. అది ఇప్పుడు కూడా నేను మాట్లాడింది ఎందుకంటే ఆమె మాట్లాడే మాటల్లో నాకు అర్థమైన విషయంలో ఎక్కడో తప్పు జరిగింది, ఆ తప్పు నేను చేశానేమో నాకు ఫీలింగ్ ఆమె దాంట్లో ఉండి నేను ఆ పిల్లలు సెట్ అయిన వెంటనే నేను సన్యాసం తీసుకుంటాను అన్న మాటకి అర్థం అనిపించి నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది. కనుక ఆమె బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి. పవన్ కళ్యాణ్ గారికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో ఆమెకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవాన్ని ఎప్పుడు కూడా ఆమె నిలబెట్టుకుంది, అలాగే మాట్లాడింది. కానీ ఫ్యాన్స్ ఎవరు కూడా ఇలా మన కామెంట్స్ చేయడం అనేది వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళి కామెంట్స్ చేయకూడదు. మనం అభిమాని దాకా, మనం హీరో గారి దాకా అభిమానమే ఉండాలి తప్ప ఎట్టు వయసులో ఫ్యామిలీ విషయాల్లో మనం కామెంట్ చేయకూడదు. ఆడపిల్లలందరికీ ఆడపిల్లే, ఆమె కూడా మన హీరో గారికి వైఫ్ కనుక ఆమెను మనం గౌరవిస్తూనే ఉండాలా. కనుక నా ఉద్దేశం నేను చెప్పాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.